పంచ దంపతులు ఈ మాట విన్నారా? పంచ అంటే 5, దంపతులు అంటే జంట. ఈ లోకంలో కోట్లాది జంటలున్నా అంతా ఈ 5 రకాలుగానే ఉంటారు. ఇంతకీ ఎవరా 5 జంటలు? మీరు ఇందులో ఏ రకానికి చెందుతారో తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ఎన్నో జంటల్ని చూస్తుంటాం. కొందరు జీవితాన్ని ఆస్వాదిస్తే ఇంకొందరు నిత్యం కొట్టుకుంటూ ఉంటారు. మరికొన్ని జంటల్లో భార్య డామినేట్ చేస్తుంది, లేదంటే భర్త డామినేట్ చేస్తుంటాడు. ఇలా రకరకాల జంటల్ని చూస్తుంటారు. అయితే ఈ లోకంలో ఎన్ని జంటలున్నా వాళ్ళ సంసారం, మనస్తత్వం మాత్రం ఈ 5 జంటల్లో ఎవరో ఒకరిలా ఖచ్చితంగా ఉంటుందని చెబుతారు పండితులు. ఎవరా 5 జంటలు? ఇందులో మీరు ఏ కోవకు చెందుతారో ఇక్కడ తెలుసుకోండి. పంచదంపతుల్లో మొదటి జంట శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. శ్రీహరి వక్షస్థలం మీద నివాసం ఉంటుంది లక్ష్మీదేవి. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కోడలి. అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా ఇద్దరిది ఒక్కటై ఉంటుందో ఆ జంటను లక్ష్మీనారాయణులతో పోల్చుతారు. అర్ధనారీశ్వర తత్వం ద్వారా భార్య తనలో సగం అని చాటి చెప్పాడు పరమేశ్వరుడు. తల నుంచి కాలి బొటనవ్రేలి వరకు నిట్ట నిలువున చెరిసగంగా ఉంటారు. శరీరాలు 2 కలిసినా ఒకే రూపంలో కనిపిస్తారు. తల ఆలోచనలకు, కాళ్ళు కార్యనిర్వహణకు సంకేతం. అందుకే భార్యను గొప్పగా చూసుకునే భర్తకు ఆలోచన, ఆచరణ రెండింటిలోనూ భార్య నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఇలా కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉండేవారిని గౌరీశంకరులతో పోల్చుతారు. చతుర్ముఖుడైన బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది. నాలుక మాటలకు సంకేతం. అంటే ఇద్దరి మాట ఒక్కటే అని అర్థం. తన మాట నా మాట ఒక్కటే అని అర్థం. తన మాటే నా మాట అంటారు కదా, దాని అర్థం ఇదే. ఇద్దరు కలిసి ఆలోచించినా, విడివిడిగా ఆలోచించినా ఒకే మాటని వ్యక్తపరచడం. ఇలా ఉండే జంటల్ని సరస్వతి బ్రహ్మ జంట అంటారు. సూర్యుడు చెండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు. అంత తీక్షణతను కూడా తట్టుకుంటూ భర్తతో సాగుతుంది ఛాయాదేవి. ఎందుకంటే తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు. భర్త పరిస్థితికి అనుగుణంగా నీడలా సాగుతూ సర్దుకుపోతుంది ఛాయాదేవి. ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలతో ఉంటాడో ఆ ఇంట భార్య మాత్రం నెమ్మదిగా, శాంతంగా, అణుకువగా ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయాసూర్యుల జంట. ఇక పంచదంపతుల్లో 5వ జంట రోహిణి, చంద్రుడు. రోహిణీ కార్తెలో రోళ్లు కూడా పగులుతాయనే సామెత ఉంది. అంటే వేడి అంతలా ఉంటుంది. చంద్రుడు మాత్రం ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు. ఏ జంటలో భర్త సైలెంట్గా ఉండి ఆకర్షణీయుడిగా ఉంటాడో ఆ ఇంట భార్య మాత్రం కఠినంగా, కోపంగా, అధిక పట్టుదలతో ఉంటే ఆ జంటను రోహిణీ, చంద్రులతో పోలుస్తారు.